ప్రియమైన దేవుని పిల్లారా, నా ఆత్మీయులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఈ రోజుల్లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మన పరిశుద్ధమైన బాలయేసు దైవ కుమారుడు దేవుడే. అయితే మరి ఈ దేవుడు దివ్యందు ఉండకుండా, అంటే పరలోక రాజ్యంలో ఉంటే సరిపోతుంది కదా, భువికెందుకు దిగి రావడం, పుట్టడం ఎందుకు, మరి మానవ రూపధారుడిగా మనుష్య కుమారుడిగా ఎందుకు రావడము అని కొంతమంది అడుగుతూ ఉన్నారు క్వశ్చన్స్. అయితే దేవుడు మన అన్ని ప్రశ్నలకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆన్సర్గా ఇవ్వబోతున్నాడు. అదేంటో చూద్దామా? ఒక గ్రామంలో ఎంతో విపరీతమైన తుఫాను, వర్షము జోరుగా పడుతుంది. చాలా అల్లకొల్లలంగా ఉంది అక్కడున్న ఒక వాతావరణం అనేది. చాలా సుడిగాళ్ళు వస్తూ ఉన్నాయి ఆ ప్రదేశంలో. అయితే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తన ఇంట్లో ఉండి ఆ యొక్క డోర్స్, ఆ యొక్క విండోస్, అంటే కిటికీలు, ఆ యొక్క తలుపులు అన్నీ బిగుస్తున్నాడు అనమాట. అంటే ఆ యొక్క బోల్ట్స్ పెడుతుంటారు కదా, బోల్ట్స్ పెడుతున్నాడు. పెట్టే సమయంలో ఒక కిటికీ దగ్గరికి వచ్చి కిటికీని ఇలా లాగుదామని చూసేసరికి, క్లోజ్ చేద్దామని చూసేసరికి ఒక పక్షి తన పిల్లలతో ఉంది. కొంచెము దగ్గరలో, అంటే ఆ కిటికీకి కొంచెం దగ్గరలో ఉండి అది తన పిల్లల్ని గజగజ వణుకుతూ ఉన్నాయి. తన పిల్లలు తన రెక్కల కింద కాపాడుకుంటూ ఉంది ఒక పక్షి తన పిల్లల్ని. కానీ తడిసిపోతూ ఉంది. కానీ ఆ గాలికి ఎక్కడ ఆ గూడుతో సహా అది ఎగిరిపోతుందో అని ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే, ఆ యొక్క కిటికీ ఏదైతే ఉందో, మరి జాలి గల హృదయం కదండి అతనిది, చాలా కరుణ గల హృదయము, చాలా ప్రేమ గల హృదయము. అయ్యో, ఈ పక్షులు చచ్చిపోయేటట్టున్నాయే, ఎలా ఇలా అయితే అనేసి తన 2 చేతులు బయటికి పెట్టి అంత మట్టుకు వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అంటే వాటిని ఇలా అనడానికి ట్రై చేస్తున్నాడు. దగ్గరగా అనుకొని కిటికీ లోపల నుంచి తీసుకుందామనేసి అనుకున్నాడు ఆ పక్షుల్ని లోపలికి. కానీ అతను ఎప్పుడైతే వాటికి దగ్గరలో చేయి పెట్టాడో అవి దూరం జరిగాయి. మళ్ళీ ఇంకొంచెం ముందుకి చేతులు పెట్టాడు, అవి దూరం జరిగాయి. అలా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలి అనేది విపరీతంగా వచ్చేసింది. రాగానే అందులో నుంచి ఒక పక్షి ఆ గాలికి కొట్టుకొని పోయింది. ఇంకా మిగతా 2 ఉన్నాయి పక్షులు. అదేవిధంగా ప్రయత్నించాడు, రావట్లేదు. అదేవిధంగా ప్రయత్నించాడు, రావట్లేవు. అలానే కొట్టుకుపోతూ ఉన్నాయి. ఆ జడివానలో, ఆ వర్షములో, ఆ విపరీతమైన గాలిలో కొట్టుకొని పోతూ ఉన్నాయి. అయితే ఇది చూసిన ఈ వ్యక్తి ఎంతో బాధపడ్డాడండి. అయ్యో, ఇంత దగ్గరలో ఉన్నాను, కాపాడలేకపోయానే, నేను కాపాడదామని ఎంత ప్రయత్నించినా అవి దూరం జరిగిపోతున్నాయే. అయ్యో, నేను ఏం చేయగలను, ఏం చేయలేకపోయానే. కనీసం నాకు వాటి భాష వస్తే నేను కనీసం వాటిలాగా మాట్లాడి, ఇదిగో నేను నా ఇంట్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, భక్షించను, అంటే నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, తినేవాడిని కాను అని నేను చెప్పేవాడిని. లేదు, ఇంకా కరెక్ట్గా చెప్పాలి అనంటే, నేను ఒక పక్షిగా మారిపోయి ఉంటే బాగుండినే, నేను ఒక పక్షిగా జీవించుంటే బాగుండు కదా, వాటితో నేను మాట్లాడి వాటికి అర్థమయ్యే విధంగా నేను సజెషన్స్ ఇచ్చి ఒక ఇంటిలోకి వెళ్దాం రండి అని చెప్పేవాడిని కదా అని ఆ వ్యక్తి ఎంతో బాధపడ్డాడు. ఆ 3 పక్షులు అలా కొట్టుకుపోయేసరికి. అయితే ఈ ఎగ్జాంపుల్ మనకి కరెక్ట్గా అర్థమైతే, మన పరిశుద్ధమైన మన తండ్రి మన కొరకు దివి నుండి భువికి ఎందుకు దిగి వచ్చాడు అనంటే, నీవు నేను అలా కొట్టుకుపోతుంటే, జడివానలో చలికి వణుకుతూ ఆ గాలికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటే, ఈ లోక ఆశలలో పడి చనిపోతుంటే, పాప ఊబిలో మునిగిపోతుంటే, దేవుడు మనల్ని రక్షించడానికే మన రూపంలో పుట్టి ఉన్నాడు. ఎందుకు? ఆ వ్యక్తి ఏ విధంగా అయితే పక్షి రూపంలో పుట్టి ఉంటే బాగుండు, వీటితో నేను మాట్లాడేవాణ్ణి అని అనుకున్నాడో అర్థవంతంగా, అదేవిధంగా మన యేసుప్రభుల వారు, మన తండ్రి, ఇదిగో నేను మనుష్యుడిగా పుడుతున్నాను. ఒక మనిషి చెప్తేనే అర్థమవుతుంది. ఎదురుగా నిలబడితేనే ఈ యొక్క మనిషి ఒక్కొక్కసారి వింటాడు, లేకపోతే వినడు. కాబట్టి అలా డైరెక్ట్గా కనిపిస్తేనే ఈ మనుషులు ఏ సలహాలైనా పాటిస్తారు, ఏ మాటలనైనా వింటారు, ఏ ప్రయాణమైనా
కొనసాగిస్తారు, ఏ మార్గాన్నైనా తెలుసుకుంటారు, ఏ జీవాన్నైనా పొందుకుంటారు, ఏ సత్యాన్నైనా తెలుసుకుంటారు అనే మంచి సదుద్దేశముతో నా బిడ్డల్ని నేను కాపాడాలి అనే మంచి ప్రేమతో, హృదయపూర్వకమైన ఆవేదనతో మనల్ని అందరినీ రక్షించడానికి దేవుడు మానవ స్వరూపుడై ఈ లోకానికి దిగివచ్చాడు. తనే మన పరిశుద్ధమైన బాలయేసు పశుల పాకలో పుట్టి ఉన్నాడు. కాబట్టి ఒక పక్షి గురించే నువ్వు అంత బాధపడితే, ఒక చీమని మనం నలచాలన్నా ఒక్కొక్కసారి బాధపడతామండి, అయ్యో చీమ చచ్చిపోతుంది అని. అవునా? రోడ్లపైన కుక్కలు కూడా చనిపోతూ ఉంటే డాగ్స్ బాధపడుతూ ఉంటాం. అంటే హ్యుమానిటీ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. దేవుడి బిడ్డలుగా ఎవరెవరైతే ఆ యొక్క హృదయం అనేది కరిగిపోతుంది చూడండి, బీదలను చూసినప్పుడు, పేదవాళ్ళని చూసినప్పుడు, అనాథలను చూసినప్పుడు, వితంతువులను చూసినప్పుడు, అలాంటి వారు ఎవరైతే ఉంటారో చూడండి, పక్షులకు కూడా ఏదైనా హాని జరిగితే తట్టుకోలేకుండా అలాంటి మంచి యొక్క సున్నితమైన హృదయం ఉంటుంది చూడండి, వారు ఆల్మోస్ట్ ఇంకా దైవ రూపంలో ఉన్న మనుషులే, కరెక్ట్గా చెప్పాలంటే. అంటే దేవుడి బిడ్డలే ఇంకా వాళ్ళు. అయితే అలాంటి వాళ్ళే మరి అంత ఘనంగా ఆలోచిస్తే ఈ లోకంలో బ్రతుకుతున్న మనము, మన మనుషులమైన మనము, మరి దేవుడికి మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక, మనల్ని రక్షించాలి అని సింహము వలె గర్జించి తిరుగుతున్న ఈ యొక్క సాతాను నుండి మనల్ని కాపాడాలని, ఆ సాతాను మనల్ని ఎక్కడ భక్షించి వేస్తుందా అని దేవుడు భయపడుతూ తన ప్రేమతో మనల్ని రక్షించుటకే దివి నుండి భువికి దిగి వచ్చి ఒక మానవ స్వరూపుడిగా, మనుష్య కుమారుడిగా ఈ భువి అందలి జన్మించి ఉన్నాడు, సాధారణ వ్యక్తిగా. అదేవిధంగా పుట్టిన తర్వాత దేవుడు 33.5 ఏండ్లు ఒక మనిషిగానే జీవించాడండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దైవ కుమారుడు, మరి దైవ కుమారుడు కదా మన ఈ దేవుడు బాలయేసు. మరి రాజభవనంలో పుట్టలేదే. అంటే ఈ రోజుల్లో మనం చూడండి, మన తల్లిదండ్రులే పశుల పాకలో మనకి జన్మనివ్వడానికి చాలా అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ స్మెల్కి. లేకపోతే చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళడానికి ఈ రోజుల్లో ఎంతోమంది ఆలోచిస్తారు, అమ్మో గవర్నమెంట్ హాస్పిటల్లా డబ్బులు పెట్టైనా సరే మంచి హాస్పిటల్లో చూపించాలి అని 1 వీక్ ముందు నుంచే డెలివరీకి ముందు అడ్మిట్ చేస్తూ ఉంటారు. అంటే అంత ముందస్తు అనమాట మనం ప్రతి విషయంలో. మరి అలాంటిది వేల సంవత్సరాల క్రితమే దేవుడికి ఆది అందే దేవుడికి యేసు ప్రభుల వారి పట్ల ప్రణాళిక ఉంది, మనుష్య కుమారుడిగా జన్మించాలి అని. మరి దేవుడికి తెలీదా రాజభవనంలో నా పరిశుద్ధమైన కుమారుడు పుట్టాలి అని? తెలుసు. ఆనాడు గొప్ప జ్ఞానవంతుడు అని పేరు తెచ్చుకున్న సొలొమోను రాజుకే దేవుడు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చి బంగారపు భవనంలో ఉండే ఒక గొప్ప కృపను దయచేసి ఉన్నాడు. మరి జ్ఞానానికి మూలము మన మెస్సయ్య, రాజులకు రాజు మన యేసు ప్రభుల వారు. మరి అలాంటిది దేవుడు తలుచుకుంటే దైవ కుమారుణ్ణి బంగారు భవనంలో సృష్టింపలేడా? లేకపోతే ఆనాడు దేవుడు అనుకుంటే మరియ తల్లిని ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టి దేవుడు జన్మింపచేసేవాడే. మరియ తల్లి మరి ఆ గడ్డితో ఒక ఏమంటారు ఆ క్లాత్స్తో, నార్మల్ క్లాత్స్తో చుట్టి పెట్టింది. కానీ దేవుడు అనుకుంటే బంగారు పాత్రలలోనే దేవుణ్ణి పరుండబెట్టి ఉండేవాడు, అంటే మన పరిశుద్ధమైన బాలయేసుని. బట్ దేవుడు అలా ఎందుకు చేయలేదు అని అంటే ఒకటే అండి కారణము, దేవుడి యొక్క పుట్టుకలో ఉన్న తగ్గింపు తత్వము ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంత తగ్గింపు కలిగిన జీవితము, పుట్టుక ఎక్కడా కూడా లేదండి. మీరు చూడండి, అంత గొప్పవాడైన మన తండ్రి, మన దేవుడు అంత తగ్గింపు కలిగి బ్రతకాల్సిన అవసరం ఏంటి? అంత దీనస్థితిలో పుట్టాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఇదిగో నీకును నాకును ఒక సాదృశ్యంగా, ఒక సూచనగా దేవుడు పుట్టి ఉన్నాడు. నువ్వు ఎంత ఎదిగినా ఒదిగుండాలి ఈ లోకంలో, అప్పుడే నీకు పరలోక రాజ్యములో అధికమైన స్థానాన్ని మన తండ్రి దయచేస్తాడు అని తన పుట్టుక ద్వారా చెప్తున్నాడు. అదేవిధంగా యజమానుడి వలె కాకుండా సేవకుడి వలె నువ్వు జీవించాలి అని తన పుట్టుక ద్వారా దేవుడు మనకి తెలియబరుస్తున్నాడు. అదేవిధంగా నిన్ను నీవు తగ్గించుకుంటే నీ దేవుడి చేత హెచ్చింపబడతావు. నిన్ను నీవు హెచ్చించుకుంటే
దేవుడే నిన్ను తగ్గిస్తాడు అనే ఒక గొప్ప మర్మాన్ని కూడా దేవుడు తన పుట్టుక ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరికీ దేవుడి యొక్క పుట్టుకలో ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. కానీ ఈరోజు అంతయు మనం మాట్లాడుకుంటూ పోయినా మనకి సరిపోదండి టైం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియో ద్వారా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో అది మీకు ఎలా అయితే రివీల్ చేయబడిందో దానిని వేరే వారితో కూడా పంచుకోండి. మీతో దేవుడు ఎలా మాట్లాడాడో అది కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే ఇలా మీరు తెలియజేసినప్పుడు నేను ఇంకా ఉత్సాహంతో నా తండ్రిని జ్ఞానాన్ని అడిగి ఇంకను మీకు ఎన్నో మర్మాలను పరిశుద్ధమైన మన పరిశుద్ధాత్ముడి కృప వల్ల నేను మీతో పంచుకోగలుగుతాను. అంటే నా దేవుడు నీతో మాట్లాడినట్లే ఇంకా ఎంతోమంది బిడ్డలతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే తన పుట్టుకలో ఉన్న గొప్పతనం తెలుసుకోవాలి కదా అండి. మనం క్రిస్టమస్ సెలబ్రేట్ చేస్తున్నాం, మరి దేవుడి యొక్క పుట్టుక గొప్పతనం మనకు తెలియకపోతే ఎలా? సో దయచేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇష్టమైతే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్గా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు చేరుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి యేసయ్యా, ఇంత తగ్గింపులో నువ్వు పుట్టావా అయ్యా, ఇంత దీనత్వంలో నువ్వు పుట్టావా తండ్రి. దేవా, దీనత్వానికి సాదృశ్యంగా తగ్గింపు తత్వానికి మూలముగా ఉన్న మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో మా అందరినీ జీవితాలను అర్పిస్తున్నానయ్యా. అవును తండ్రి, మీరు చెప్పిన ఈ మర్మాన్ని మనుష్యుడి వలె మీరు ఎందుకు జీవించారో, ఎందుకు జన్మించారో ఇప్పుడు మాకు అర్థమైంది యేసయ్యా. అవును తండ్రి, మాతో మాట్లాడండి అయ్యా. మానస్వరూపుడుగా ఉన్న మీరు మాలో నివసించండి తండ్రి. ఆత్మస్వరూపుడిగా ఉన్న మీరు మమ్మల్ని మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలని బలపరచండి యేసయ్య. మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి తండ్రి. ఈ క్రిస్టమస్కి బిడ్డలందరూ వెలుగైన ఈ వాక్యాన్ని వినే కృపను, అదేవిధంగా ఏ బిడ్డ అయితే విన్నారో ఆ వాక్యాన్ని షేర్ చేసే కృపను, అదేవిధంగా విన్న వాక్యము రెండంచుల ఖడ్గము వలె ప్రతి హృదయంలో చొచ్చుకుపోయే యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మిక అనుభూతిని, గొప్ప వెలుగుని, గొప్ప రక్షణని మీ ద్వారా, మీ పుట్టుక ద్వారా మా అందరికీ దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా అందరి జీవితాలలో కూడా మీరు గొప్ప అద్భుతమైన కార్యాలు ఈ క్రిస్టమస్కి మీరు చేస్తారని మేము విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున అడిగి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. నాతోనూ నా కుటుంబంతోనూ ఉన్న శాంతి సమాధానము మీ అందరితోనూ ఉండునుగాక. ఆమేన్. మీకు శాంతి కలుగునుగాక. ఆమేన్. May God bless you all. Have a blessed day. Praise the Lord in Jesus' precious name. Amen. Hallelujah.